ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజం తెలియడమే అవునరా, నేను చేసిన పాపమే మీ అందరికీ శాపంగా మారింది. నేను చేసిన నేరమే మీ మెడకు ఉరితాళ్లా మారబోతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. బావగారు, ఏంటది? నేను చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకోవాలనుకుంటున్నాను. బావగారు, నిజం తెలిస్తే భాగ్యమక్క ప్రాణాలతో ఉంటుందనుకుంటున్నారా? అవునన్నయ్య. ఇన్ని రోజులు భాగ్యం గురించి ఆలోచించుకుంటూనే ఈ నిజాన్ని మనలోనే దాచుకున్నాం. దీనివల్ల ఎన్ని ప్రమాదాలు ఎదురయ్యాయో మీరే చూశారు కదా. నా మీద పగతో ఆ సత్య ఏ ప్రమాదం తలపెడుతుందోనని క్షణక్షణం టెన్షన్తో చావడం కంటే నిజం చెప్పి ఆ సత్య పీడ విరగడ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది పున్నమి. బావా ప్లీజ్, తొందరపడి నిజాన్ని చెప్పడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరకదు బావా. మరి నన్నేం చేయమంటావు పున్నమి? ఎప్పుడు నేను తాగి చేసిన తప్పుకి ఆ సత్య గర్భవతినని చెప్పడం వల్ల రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ నిజాన్ని ఎవరికీ చెప్పలేక దుబాయ్ వెళ్ళానని ఇంట్లో అందరినీ నమ్మించాను. ఎవరి కోసం ఇదంతా చేశాను? ఆ సత్య కోసం, దానికి పుట్టిన బిడ్డ కోసం కాదా? నువ్వు చెప్పేది కూడా నిజమే అన్నయ్య. ఆ సత్యవతికి ఇప్పుడు నువ్వు అవసరం లేదు. నీ పేరు మీదున్న ఆస్తి మాత్రమే కావాలి. అందుకే ఒకవైపు వదిన్ని చంపాలని చూస్తున్నారు, మరోవైపు నిన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. అందుకే అమ్మకి, నాన్నకి, నానమ్మకి ఈ నిజం తెలిస్తే ఏం చేయాలో, ఎలా చేయాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఇక్కడ తప్పు చేసింది నేను కాబట్టి శిక్ష నాకు మాత్రమే పడాలి. అంతేకాని జరిగిన దాంట్లో ఏ సంబంధము లేని మీకు శిక్ష పడ్డానికి వీల్లేదు, శిక్ష అనుభవించడానికి అస్సలు వీల్లేదు. బావగారు ప్లీజ్, మీరు వెళ్ళి ఈ నిజం చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భాగ్యవక్క తన భర్త తప్పు చేశాడు అంటే భరించలేదు. అన్నిటికీ మించి తన పెద్ద మనవడు కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అమ్మమ్మ గారికి తెలిస్తే ఆమె మాత్రం భరించగలదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.